So it fosters the growth of MSMEs and startup that feeds into larger pharma operations. So the revenues and partnerships from global markets are often reinvested into cutting-edge R&D. Telangana benefits through these collaborations with the global universities, research labs, and technology providers. So we encourage Telangana-based pharma companies to take advantage of these opportunities and showcase their presence on the global stage. With the right support and strategy, these companies can become key players in the international pharmaceutical landscape. Thank you everyone, and I also wish Icon all the best. I will not speak much because what they have talked was very clear and crystal clear. We look forward to detailed discussion on the final discussion that we have planned. So thank you all the speakers for that. Oh, we have a white paper launching on this. So can we do that now? Yes, exactly. Thank you. Thank you. Thanks. Come this side. I'd like to do this one. Okay, sir. Thank you so much, sir. Okay, sir. Thank you. Today, the Confederation of Indian Industries, అంటే CII అంటారు కదా, CII తెలంగాణ ఫార్మా అండ్ లైఫ్ సైన్సెస్ కమిటీ, తర్వాత ఐకాన్ గ్రూప్ కలిసి సంయుక్తంగా యుఎస్లో మన ఫార్మస్యూటికల్ కంపెనీస్ ఎస్టాబ్లిష్ చేయాలంటే మనకి ఎట్లాంటి కష్ట నష్టాలు ఉన్నాయి, దాన్ని ఎదుర్కోవడానికి మనం చేయాల్సిన జాగ్రత్తలు ఏమిటి, ఆ హ్యాండ్ హోల్డ్ చేయడం ఎట్లాగా, ఆ ఛాలెంజెస్ని ఆపర్చునిటీస్గా మలుచుకోవడం ఎట్లాగా అనే విధానాల మీద ఈ ఫైర్ సైడ్ చాట్స్, ప్యానల్ డిస్కషన్స్, ఒక నాలెడ్జ్ షేరింగ్ సెషన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. మీకు ఇదివరకే తెలుసు, మన భారతదేశము ఎగుమతులు ఫార్మస్యూటికల్లో దాదాపు $30 బిలియన్ వర్త్ లాస్ట్ ఇయర్ చేసాం మనం. ఒక 10 ఏళ్ల క్రితం కేవలం $14 బిలియన్ ఉంటే ఆల్మోస్ట్ డబుల్ కంటే ఎక్కువ అయింది. ఈ $30 బిలియన్ మళ్ళీ ఆల్మోస్ట్ 30% కంటే ఎక్కువ మనం యూఎస్ఏకే మనం సప్లై చేస్తున్నాము. ఎందుకంటే అందరూ అనుకుంటున్నట్టుగా మనకి క్వాలిటీ అండ్ అఫోర్డబుల్ డ్రగ్స్ మనం చేస్తున్నాం కాబట్టి వాళ్ళు వాడుతున్నారు. అది మనం తెలుసుకోవాల్సిన విషయం. ఒక విధంగా చెప్పాలంటే యూఎస్ఏలో పేషెంట్స్ ఒక 3 టాబ్లెట్స్ కొంటే ఫార్మసీలో, అందులో ఒక టాబ్లెట్ భారతదేశంలోనే ఉంటుంది. అంటే 1 out of 3 pills కన్జ్యూమ్డ్ ఇన్ యూఎస్ఏ ఈజ్ సప్లైడ్ ఫ్రమ్ ఇండియా ఎలో. మీకు తెలుసు కోవిడ్ టైంలో ఎంత ఛాలెంజెస్ ఫేస్ చేశాము, కానీ భారతదేశము చాలా స్ట్రాంగ్గా నిలబడమే కాదు, అంత పాండమిక్ సిచ్యువేషన్లో, లాక్డౌన్ కండిషన్లో బయటికి వెళ్ళలేని సిచ్యువేషన్, సప్లై చైన్ ఛాలెంజ్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు కూడా మనం దాదాపు 150 కంట్రీస్కి, అది థర్డ్ వరల్డ్ కంట్రీస్ అవనండి, డెవలప్డ్ కంట్రీస్ అవనండి, ఈవెన్ డెవలప్డ్ కంట్రీస్ కూడా మనం వ్యాక్సిన్స్ ఏంటి, ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ మెడిసిన్స్ ఏంటి, మనం 150 కంట్రీస్ మనం సప్లై చేసాము. ఈరోజు కూడా మనం దాదాపు 200 కంట్రీస్కి ఎగుమతి చేస్తున్నాము. ఇప్పుడు భారతదేశం యొక్క ప్రాముఖ్యత ఎంతైనా ఉంది. ఈ రోజున అట్లాగే మన ఎన్నో దేశాలు మన దేశానికి వచ్చి వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ బేస్ ఎలా సెటప్ చేస్తున్నారు, మనకి కూడా ఆవశ్యకత ఉంది. మన కంపెనీలు ఇప్పుడు మన సన్ఫార్మా తీసుకోండి, లేకపోతే జైడస్ తీసుకోండి, బయోకాన్ గ్రూప్ కంపెనీ సింజన్ తీసుకోండి, మన ఓన్ హైదరాబాద్ అరబిందో కానీ, రెడ్డీస్ కానీ, వీళ్ళకి ఆల్రెడీ ఒక స్టెప్ ఫార్వర్డ్ ఉన్నారు.
మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ సెటప్ చేశారు. వాటిని ఇంకా బాగా చేసి మ్యానుఫ్యాక్చరింగ్లో నిష్ణాతులు చేసి కస్టమర్ బేస్కి దగ్గరలో మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఒక విధమైన ట్రస్ట్ బిల్డప్ చేయడం అనమాట. ఆ హెల్త్ కేర్ సిస్టమ్కి మనం ఒక ట్రస్ట్ బిల్డప్ చేయాలి. సో దానికి గాను మన మ్యానుఫ్యాక్చరింగ్ కూడా అక్కడ సెటప్ చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. అలా చేసే వాళ్ళకి ఏమేమి కష్ట నష్టాలు ఉన్నాయి చూసి వాళ్ళతోటి నాలెడ్జ్ షేరింగ్ సెషన్స్ ఏర్పాటు చేసి, అట్లాగే క్యాపెక్స్ కాస్ట్ కూడా ఏమీ తెలియకుండా ముందుకెళ్ళిపోతే మనకి ఎన్నో $1 బిలియన్ మనం ఖర్చు పెట్టాల్సి వస్తుంది. కానీ అందులో అక్కడ రెగ్యులేటరీ సిస్టమ్ ఎంత కాంప్లెక్స్గా ఉంటుంది, అక్కడ లోకల్ బాడీస్ రెగ్యులేటరీ బాడీస్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్స్ కానీ ఎట్లాగా నిర్వర్తించుకోవాలి అవన్నీ ముందే మనం కూలంకషంగా మనం తెలుసుకుంటే కనుక మనకి క్యాపిటల్ కాస్ట్ కూడా చాలా రెట్లు మనం తగ్గించుకోవచ్చు అన్నమాట. సో ఇలాంటి విషయాలన్నింటి మీద ఒక చర్చ ఈరోజు మనం ఏర్పాటు చేసాము. ఒక డీటెయిల్డ్ సెమినార్ అనండి, లేకపోతే ఫైర్ సైడ్ చాట్ అనండి, ఇది ఏర్పాటు చేసాము. ఇది ఎంతో ఇంపార్టెంట్. ఇందాక చెప్పినట్టుగా ఆల్రెడీ ఒక $10 బిలియన్ మనం ఎక్స్పోర్ట్ చేసాము అని చెప్పుకోవడం కాదు, మనది అఫోర్డబుల్ డ్రగ్స్ కాబట్టి ఇవాళ వరల్డ్లో మన హెచ్ఐవి కానీ తర్వాత అఫోర్డబుల్ క్యాన్సర్ డ్రగ్స్ కానీ మనం ARVs వీఆర్ నెంబర్ 1 ఇన్ ద వరల్డ్ టు సప్లై ద ARVs ఆల్సో యాంటీ రెట్రైవల్ డ్రగ్స్ మనం చేస్తున్నాము. ఎన్నో మిలియన్స్ ఆఫ్ లైఫ్స్ మనం సేఫ్ గార్డ్ చేసాము. ఇప్పటికే ఒక $10 బిలియన్ చేయడం వలన ఏటా $250 బిలియన్ హెల్త్ కేర్ మీద బర్డెన్ తగ్గుతుంది అమెరికా మీద. అందుకనే వాళ్ళు మనల్ని చాలా ఎక్కడికి వెళ్ళలేరు. గత 10 సంవత్సరాల్లో ఆల్మోస్ట్ $1.3 బిలియన్ వర్త్ వాళ్ళ హెల్త్ కేర్ మీద బర్డెన్ తగ్గించాము. కేవలం భారతదేశం యొక్క ప్రతిష్టల వలన మనం తయారు చేసిన మెడిసిన్స్ వాళ్ళకి సప్లై చేయడం. ఇటువంటి పరిస్థితుల్లో భారతదేశం ఎంతో ముందుకు వెళ్తుంది. మనం ఒకప్పుడు 11th ఎకానమీ 9th ఎకానమీ ఉండేవాళ్ళము. ఈరోజు 4th, వెరీ సూన్ వీఆర్ బికమింగ్ 3rd ఎకానమీ ఆల్సో. ఇది ఫార్మస్యూటికల్ రంగం కూడా ముందుకు వెళ్తుంది. ఇట్లాంటి చర్చలు, ఇట్లాంటి సెమినార్లు ఎంతో హెల్ప్ చేస్తాయని భావిస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. Okay, sir. Name and Hi. Hi. My name is Upendra Patel. I'm owner of Icon. No. I'm owner of Icon based in New Jersey, USA. So we are here to introduce ourselves as a farm icon with help with the HETAG and CII to coordinate with all the Indian pharmaceutical and pharma companies to establishment, whatever that establishment they wanted to do in the United States. So we are the company who can help around all the legal process, including the licensing, set up the facilities, and plus all the regulatory permitting and all the approvals. So it is our step to connecting ourselves with the Indian pharmaceutical companies and all the related product details. Thank you.